తెలంగాణలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో వైరల్ ఫీవర్లు బారిన పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు నిండిపోతున్నాయి. తెలంగాణలో సర్కారీ దవాఖానాలన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. బెడ్లు సరిపోకపోవడంతో ఒక్కో బెడ్ పై 2-3 రోగులను ఉంచి చికిత్స చేస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల నుంచి జ్వరాలతో సతమతమవుతున్న రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆసుపత్రులకు వైరల్ ఫీవర్ పేషెంట్ల తాకిడి పెరిగింది. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ప్రతిరోజు 1600 నుంచి 1800 మంది ఓపీ పేషెంట్లు వస్తున్నారు. 2 రోజులకు మించి జ్వరం ఉంటే డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను వైరల్ ఫీవర్లు వణికిస్తున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంటే చికెన్ గున్యా, మలేరియా ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1000కి పైగా డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 617 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరల్ ఫీవర్ విజృంభిస్తుండటంతో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక ఫీవర్ వార్డు ఏర్పాటు చేశారు అధికారులు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులు, దోమల వ్యాప్తితో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మరోపక్క ప్రభుత్వ ఆసుపత్రులకు ఓపీ రెండింతలు పెరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రబలుతున్న విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. డెంగ్యూ, చికెన్ గున్యా పేషెంట్లతో ఆసుపత్రుల్లోని బెడ్లు నిండిపోతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సుస్థి చేసింది. సీజనల్ వ్యాధులకు తోడు విష జ్వరాలు విజృంభిస్తున్నా తగినన్ని మందులు లేకపోవడంతో పేషెంట్లకు సమస్యలు తప్పడం లేదు. 1-2 మందులు రాసి మిగిలినవి బయట కొనుక్కోమంటున్నారని పేషెంట్లు వాపోతున్నారు. అయితే పైనుంచి తగినంతగా మందుల సప్లై ఉండడం లేదని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. వైరల్ ఫీవర్ రోగులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. తుమ్ముతున్నా, దగ్గుతున్నా నోరు, ముక్కు కవర్ అయ్యేలా చూసుకోవాలి. జ్వరం 3 రోజుల కంటే ఎక్కువగా ఉన్నా, శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదురైనా, ఛాతీ నొప్పిగా అనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్లు సూచించిన యాంటీబయాటిక్స్ మాత్రమే వాడాలి. సొంత వైద్యం కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు.